sections you have to cover. మీకు అందరికీ నెంబర్స్ తెలుసు కదా? గుడ్. ఒక చిన్న గేమ్. మీ అందరికి 1 2 3 తెలుసు కాబట్టి సమ్వేర్ నేను ఎక్కడో చెప్తా. ఇక్కడ 1 అంటే 1 నెంబర్ చెప్పాలి, 2 క్లాప్, ఆల్టర్నేటివ్ నెంబర్, ఆల్టర్నేటివ్ క్లాప్. అర్థమైందా? 1 3 5 7 9 clap. So don't confuse from ikkadi nunchi. 1 3 5 6. తన పేరు, తన ఫేవరెట్ యాక్టర్ పేరు చెప్పి, మీ పేరు, మీ ఫేవరెట్ యాక్టర్ పేరు చెప్పండి. कलंदर विश्वक से नाम विजय सेतुपति भार्गव पवन कल्याण राम विजय सेतुपति भार्गव पवन कल्याण नरेश नितिन साधना विजय देवरकोंडा कलंदर विश्वक से మ్యాక్సిమం ఇక్కడ కొంత బయటపడతారు ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఏంటి అని. అతను తెలుగు ఎంతవరకు చదువుతున్నారు, మీరు నాకు డైలాగ్ లాగా పర్ఫార్మెన్స్ నేర్చుకోవడానికి వచ్చాం కదా. సో నాకు డైలాగ్ ఎంతవరకు లైన్స్ గుర్తున్నాయి, ఎంతవరకు అది ఎలాంటి డైలాగు అని తెలుస్తుంది కానీ ఆ లైన్స్నే బట్టి పడ్డా ట్రై చేయండి. ఒక 10-15 స్టార్ట్ అయ్యి ఎప్పుడు వచ్చావు? పొద్దున వచ్చావా? మా పెద్దమ్మ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ అన్ని ఆఫీస్ అంటే శ్వాస అన్ని శ్వాస ఇవన్నీ కాదు సార్, అంటే నేను చేసిన బిజినెస్ అన్ని ఆపేసాను సార్. కన్స్ట్రక్షన్ లో ఉన్నాను సార్. నేను అన్ని ఆపేసి నేను బ్యాక్ అయిపోయాను. అంటే దీని మీద ఫోకస్ ఎక్కువ చేద్దాము అని. అంటే యాక్టింగ్ అంటే నాకు ఇష్టం సార్. డైలాగ్ నేర్చుకున్నావు ఏదైనా? ఇది అమ్మ ధనలక్ష్మి 25 ఏళ్ల నుంచి నేను పూజ చేస్తూనే ఉన్నాను. అంటే 14,400 ఇంటూ 25 అంటే 3,60,000. బచ్చాగాన్ని నేనే ఇంత ఖర్చు పెడుతుంటే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యా సంతాన అష్టలక్ష్మి నువ్వే ఎంత ఇవ్వాలమ్మా? ఇండియా ఏమో వరల్డ్ బ్యాంక్ నమ్ముకొని ఉంది, తెలంగాణ ఏమో కేసీఆర్ని నమ్ముకొని ఉంది, ఆంధ్ర ఏమో జగన్ నమ్ముకుంది. నేను నమ్ముకున్నానమ్మా. 1 కోటి రూపాయలు ప్లీజ్ ఇచ్చేయమ్మా. ఈ పర్టికులర్స్ అన్ని తెలిసినప్పుడు ఫీజు గురించి ఐడియా. రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీటెక్ అయిపోయింది ఇది. యాక్టింగ్ అండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యాక్టింగ్. ఇట్స్ లైక్ మై బ్రెత్. మరి చేశారు అంతకుముందు చేశాను సార్. డైరెక్షన్లో దేవుడితో సహజీవనం అనే టీజర్ కూడా లాంచ్ అయింది. ఓకే. ఫెబ్లో థియేటర్లో ఉండాలి కదా, వర్క్ మీద ఉండాలి అంటే మోస్ట్ వీ హ్యావ్ టు గెయిన్ ది సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే సబ్జెక్ట్ లేనిది నార్మల్ అయితే అది. లక్ష్మి గారు, నేను పద్మని ఎందుకలా చూస్తున్నారు? మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్ నోయి ఐటీ పనిలో అమ్ముతున్నానన్నా తప్పట్లేదండి. డజన్ అయితే 50 రూపాయలు, అర డజన్ అయితే 20 రూపాయలు. ఏం చేస్తాం చెప్పండి? ఈ కరోనా వల్ల మాలాంటి ఎందరో టీచర్స్ కొడుకున పడ్డారు. కూర్చోండి.
సార్ కొంచెం 60,000. మన పార్టిసిపెంట్స్ 60,000 మధ్యలో ఏ షూటింగ్ వచ్చినా ఏం వచ్చినా ఓకే సార్. ఎక్కడ వచ్చినట్టు హైదరాబాద్ మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ చేశాను బట్ నాకు యాక్టింగ్ చాలా ఫస్ట్ నుంచి యాక్టింగ్ అండ్ డాన్సింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ డాన్సర్ అయితే కొంచెం ప్రూవ్ చేస్తాను డాన్స్లో పెట్టాను అండ్ రన్నింగ్ బట్ యాక్టర్లో కూడా కొంచెం ప్రూవ్ చేస్తున్నాను డ్రామాలు ఏమైనా చేసావా? యూట్యూబ్లో లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను లైక్ స్మాల్ అపియరెన్స్ మరీ లెంతీ అపియరెన్స్ అని బట్ గుడ్ రోల్స్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ చిన్న సార్ ఇప్పుడు డైలాగ్ ఇచ్చుకున్నారా? ఎస్ సార్ ఈ డైలాగ్ ఎవడో వడ్డీ ఎక్కువ ఇస్తాడట వెంటనే పిల్లం పుస్తలు అమ్మి మరీ చీటీలు కడతాం. వయసులో ఉంటే చాలు ప్రేమించేస్తాం, కాదంటే యాక్సెప్ట్ వస్తాం. దారి కాచి రేపులు చేస్తాం, నలుగురం కలిసి ఎంజాయ్ చేస్తాం. కబ్జాల కోసం మర్డర్లు చేస్తాం, లాభసాటి వ్యాపారం విద్య వైద్యం ఆ లెక్కలు వేస్తాం. మీరు పోలీసా? షీటింగ్స్లో చేస్తాను. పోలీస్ యాక్టింగ్ రెండు సంబంధం లేదు అసలు. ఇష్టం ఉంది సార్. అంటే ఫస్ట్ ఏదైనా ఐడెంటిటీ కోసము జాబ్ తెచ్చుకున్నాను. స్టూడియస్ సార్, నేను స్టూడెంట్ని, బాగా చదువుతాను, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా యాక్టర్స్? నాటకాలు ఎవరు లేదు సార్, మా నాన్న కపుల్ ఆఫ్ బిజినెస్. పర్సనల్ డబ్బులు తీసావు కదా, ఎన్నిసార్లు రా నా శాలరీ మొత్తం నాన్నకి ఇచ్చేసి నా పర్సనల్ మనీ కోసం కొంచెం ఉంచుకుంటే మొన్న అందులో 500, ఈరోజు 200. సినిమా యాక్టర్ అవ్వాలంటే సినిమాస్ చూస్తే సరిపోదురా. యాక్టింగ్ కోసం నేర్చుకోవడానికి ఏం చేస్తున్నావు? డాన్స్ నేర్చుకుంటున్నావా? జిమ్కి వెళ్తున్నావా? యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? మీకు పోస్ట్ ఫీ పర్టికులర్స్ అని తెలుసు? ఇంకా 60 అమ్మాయిలకి. మా మిసెస్ చేశారు అట్లా. అమ్మాయిలు అంటే 60. మీరు అంటే మీకు వన్స్ రేపు మార్నింగ్ రిజల్ట్ గురించి చెప్తారు. చెప్పిన తర్వాత ఫస్ట్ మంత్ 40 కట్టి, తర్వాత 20 కట్టి. వెన్నీ రిఫరెన్స్ వచ్చాను వెన్నీ మనం సుధాకర్ సార్ వాళ్ళ అమ్మాయిలా? చూసావా రికమెండేషన్? అంటే ఆ అబ్బాయి చెప్పాడంటే ఒక విషయం ఉన్నట్టే కదా. విషయం షీటింగ్ తీసుకొని పోవడం కదా. సో వర్తి నేను నేర్చుకోండి, బాగా చేస్తే బాగా చెప్తున్నారు, కష్టపడి అవుతారు. సో 60 అమ్మాయిలకి 60. ఓకేనా? కృష్ణ సో బీటెక్ కంటిన్యూ చేసినా ఇది ఓపెన్ బిఏ కూడా సండే కంటిన్యూ చేసినాం. బీటెక్ కొంచెం ఆలోచన బీఏ తొందర వస్తుంది, దాంతో జాబ్ చేసి ఇక్కడ ఇదే గల్లీలో హాస్టల్లో ఉంటాము. ఫీజు బిల్ వచ్చేసి 75,000 ఇప్పుడు మేడం పంపిస్తుంది. అయితే 75,000 దానికోసం జాబ్లో జాయిన్ అయింది. 75,000 అంటే చాలా 1 year 2 years పట్టింది. నైట్ షిఫ్ట్ చేస్తాను యూఎస్ సైకిల్. ఎవడో తంతే పిల్లలు కొడతారట, వెళ్ళి తన్నించుకుంటాం. ఎవడో వడ్డీ ఎక్కువ ఇస్తారట, పిల్ల పుస్తలం మిస్ మరి చీటీలు వేస్తాం. వయసులో ఉంటే చాలు ప్రేమిస్తాం, కాదంటే యాసిడ్లు పోస్తాం. షార్ట్ కట్. దారి కాచి రేపులు చేస్తాం, నలుగురం కలిసి ఎంజాయ్ చేస్తాం. కబ్జాల కోసం మంటలు చేస్తాం. లాభసాటి వ్యాపారం విద్య వైద్యం అని కలిస్తాం. పర్టికులర్స్ డేట్స్ అవన్నీ చెప్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే నేను వెళ్ళిపోవచ్చు. ఓకే. పిల్ల అవుతుంది. 17 years నుంచే ఇంట్రెస్ట్. అప్పట్లో మూవీ ఆఫర్ కూడా వచ్చింది సార్, హీరోయిన్. పోలేదు సార్ అప్పటి నుండి. ఇంకా అట్లా టీవీ షోస్ కానీ ఇట్లా అవన్నీ ఏమన్నా అది
వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ సీట్ వస్తే ఇక్కడ ఎట్లా ఉండాలి? హౌస్ తీసుకోవడం కానీ లేదంటే హాస్టల్స్ లైక్ అదే ఫిక్స్ అయిపోయింది. లక్ష్మి గారు, నేనే పద్మిని. ఎందుకలా చూస్తున్నారు? మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్ని. ఓ అట్టుపడి అమ్ముతున్నానన్నా. ఏం చేస్తాను చెప్పండి? డజన్ అయితే 50 రూపాయలు, అర డజన్ అయితే 10 రూపాయలు. ఈ కరోనా వల్ల మాలాంటి టీచర్లు ఎందరో రోడ్డు మీద పడ్డారండి. స్కూల్ వాళ్ళు ఏమో జీతాలు ఇవ్వమని చెప్పులు ఎత్తేసారు. నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో మీకు ఫీ పర్టికులర్స్ అన్నీ తెలుసు. రిజల్ట్ రేట్ అనౌన్స్ చేస్తారు. డిమాండింగ్ ఫార్మాలిటీస్ అని ఫాలో. మీ ఇంటర్వ్యూ అయితే మేము పెట్టుకోవచ్చు. యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్? అంటే చిన్నప్పటి నుంచి ఇంకా మూవీస్ చూసిన, ఏదైనా స్పీచెస్ చూసిన, అంటే తెలుగు రైటింగ్, తెలుగు భాష, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ డ్యాన్స్ ఉండేది సార్ మా బాడీలో. సో డ్యాన్స్ నుంచి వెళ్తుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయంటే కొంచెం యాక్టింగ్ మీద అవగాహన కావాలి. సో అన్నీ నేర్చుకోవాలి అని అనుకుని ఇండస్ట్రీలోకి రావాలనేది చాలా గట్టి కోరిక. నానేం చేస్తాను? డాడీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సార్. నాన్న తెలుసా? తెలుసు సార్. డాడీ వచ్చి తీసుకున్నారు అప్లికేషన్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి పతి ప్రాణమును దక్కించుకున్న నారిమని సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన మా జాతి మూలమున ఏనాడో ఆ ప్రతిష్ట మూత కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ములను అవహేళన చేయటయా. రేట్ మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. 27 26 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇంట్లో రిమైనింగ్ ఫార్మాలిటీస్ అనౌన్స్ చేసిన తర్వాత 75,000 ఫస్ట్ 50 40 చూద్దాం రిజల్ట్. ఓకే సార్. మీరు ఇంటర్వ్యూ అయిపోయింది, మీ బ్యాగేజ్ ఏదన్నా ఉంటే తీసుకుని ఓకే రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే సాధన ఫ్రమ్ హైదరాబాద్. యాక్టింగ్ ఇంట్రెస్ట్ రాదు. యాక్టింగ్ ఎందుకు ఇంట్రెస్ట్? చేయాలి, నటించాలి. జాబ్ చేశాను గూగుల్లో, బట్ నాకు అంత వచ్చినా నచ్చట్లేదు. మళ్ళీ 1 year ఖాళీ ఉన్నా. మీ ఇన్స్టిట్యూట్కి కరోనా టైంలో కూడా వస్తాను అనుకున్నా, బట్ క్లోజ్ చేశారని చెప్పి మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిపోయి మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మయూక ఎలా తెలుసు మీకు? మయూక ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. అండ్ మళ్ళీ నా కజిన్ రిలేటివ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నాకు పర్సులో నుంచి మనీ తీసావు కదా, ఎన్నిసార్లు నా శాలరీ మొత్తం నాన్నకి ఇచ్చేది, నేను ఏదో పర్సనల్గా కొంచెం మనీ దాచుకున్నాను, అందులో నుంచి మొన్న 500 ఈరోజు 200 కొట్టేశావు. సినిమా యాక్టర్ అవ్వాలంటే సినిమా చూడడం కాదురా, సినిమా యాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తున్నావు? జిమ్కి వెళ్తున్నావా, యాక్టింగ్ నేర్చుకుంటున్నావా, డాన్స్ నేర్చుకుంటున్నావా? ఫ్యాషన్ కాదురా, ఫ్యాషన్ ఉండాలి. పర్టికులర్స్ అని తెలుసు అండ్ కోర్స్ ఫీ. తెలుసు. ఓకే, రేపు ఫోన్ వస్తుంది మాకు. ఓకే సార్. ఓకే, రిజల్ట్ని బట్టి ఒక 1 week 6 months అందులో ఇనాగ్రేషన్ ఉంటుంది. 2 months వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అసలు కోర్స్ అయింది. ఓకే సార్. సీరియస్గా నేర్చుకోవాలి.